దేవుడు ఆల్రెడీ దేవుడు ఆ ప్రణాళిక రాసి పెట్టిండు. నువ్వు ఇంకా పుట్టలేదు అప్పటికి. మన పితరులు, మన తాత అవ్వలైన ఆదాము పుట్టలేదు, ఇక మనమైతే లేము. మనము పుట్టక ముందే దేవుడు రాసి పెట్టిన ప్రణాళిక ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించి దానిని ఏలండి అని చెప్పి ఆ మాట రాశాడు, ఏలండి అని. మీరు ఫలించండి అన్నాడు దేవుడు, ఫలించండి. చాలా సందర్భాల్లో నేటి దినాలలో విశ్వాసులు చాలా భయంకరమైన వెనుకబాటుకు వెళ్ళిపోతున్నారు. ఫలము అనే విషయానికి వస్తే, నేను పోయిన వారం ఎక్కడికి చెప్పానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. పోయిన వారం మీకు చెప్పాను, నేను మంచి నేల, ఒక మంచి మనస్సు కలిగిన, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తాడు అని. ఈ ఫలము అనేది మన జీవితాల్లో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నమ్మినోళ్ళు మాత్రమే ఒక్కసారి ఆమేన్ చెప్పండి. నువ్వు ఫలించాలి అంటే నీలో మొట్టమొదట నీతి ఉండాలి. నీతి. నువ్వు ఫలించాలి అంటే నీతి ఉండాలి. నీతి కలగాలి అంటే నీతిమంతుడైన యేసు క్రీస్తులో నువ్వు ఉండాలి. అయితే నీకు ఒక విషయాన్ని చెప్తాను. మీ అందరికీ తెలిసిన వర్తమానం కీర్తనలు 1. కీర్తనలు 1 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనంలో ఏమని రాసింది? 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏమని రాసింది అక్కడ? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. నిజమైన దేవుని బిడ్డకి, నిజముగా దేవుణ్ణి నమ్ముకున్న వారికి, నిజముగా ఆత్మ జీవితమును ఎంచుకున్న వారికి, నిజముగా ఆధ్యాత్మికంగా నడుచుకుంటున్న వారికి ఎక్కడైనా నిరాశ ఈ వచనములో కనబడిందా? అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిస్తాడంట. ఫలమిస్తాడు. దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే, మన జీవితంలో మనం ఫలించాలి అనేది దేవుని యొక్క మహా ఉద్దేశం. మనం ఫలించి అభివృద్ధి పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మనము ఫలించి ఉన్నత స్థితిలో ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అతడు తన కాలమందు, నేను ఒక విషయం చెప్తున్నాను, నేటి దినం ఎంత డెవలప్మెంట్ అయిపోయిందంటే, భూలోకము నుండి అంతరిక్షంలోకి మనిషి వెళుతున్నాడు. భూమి మీద నుండి పరలోకములో ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ పక్కలున్న మనిషిని అర్థం చేసుకోలేకపోతున్నది దౌర్జన్యమైన సమాజం. అంతరిక్షంలోకి వెళుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ పక్కలున్న మనిషిని పక్కలున్న మనిషితో సమాధాన పడట్లేదు. పక్కలున్న మనిషితో ప్రేమలు లేవు. పక్కలున్న మనిషితో మనిషిగా చూడట్లేదు. ఎంతటి దౌర్బల్యం ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు తన కాలమందు ఈయన ఫలిస్తాడు. The God has the plan and purpose. నీ జీవితంలో నువ్వు ఫలించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఫలించాలంటే నీతిమంతుడవై ఉండాలి. నేను ఇప్పుడు మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను. ఆ రెఫరెన్స్ నుంచి అట్లా నెమ్మదిగా వెళ్ళిపోదాము. ఆ రెఫరెన్స్ల నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 6వ వచనం. నీతిమంతుని తల మీదికి
ఫలించుడు. ఏమని రాసింది అక్కడ? గట్టిగా చెప్పాలి. నీతిమంతుని తల ఫలించాలి అంటే మన సబ్జెక్టులో నీతిని ఎంచుకున్నాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయంట. నీతిమంతులు తన కాలమందు ఫలిస్తారు. రెండవ పాయింట్లో నీతిమంతులు మీదికి, నీతిమంతుల తల మీదికి ఏమొస్తాయి? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నీ తల మీదికి ఆశీర్వాదం అంటే నువ్వు అనుకోవచ్చు, నీలో పుట్టే నీ ఆలోచన ఇక నీకు ఎప్పుడు ఆశీర్వాదకరంగానే పుట్టుకొస్తుంది. చప్పట్లు కూడా మైపక్ష. నీ తల మీద ఉండే నీకు ఎట్లాంటి ఆలోచన వస్తుందంటే నీతియుక్తమైన, ఆశీర్వాదదాయకమైన, ఆశీర్వాదకరమైన, ఆశీర్వాదంగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎట్లుండాలి, ఎట్లుండకూడదు, ఎట్టు నడుచుకోవాలి అని చెప్పి when you get the thoughts, నీకు వచ్చే తలాంపులలో అవి ఆశీర్వాదంగా దేవుడు ఉంచుతాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఇది నీవు చదువుతున్నా, నీవు నమ్ముకున్నా, నీవు అనుసరిస్తున్నా నీ దేవుడు చెప్పిన మాట. మరి నీకు వారం వస్తున్నావు, వారం ఆరాధిస్తున్నావు, ఎందుకు నీ యొక్క తల మీదకి, తలాంపులలోకి కనీసం నేను బాగైపోతానని కూడా ఆలోచన రావట్లేదు? అదే ఆలోచన, అదే తలాంపు, అదే చింత. ఇప్పుడు మీరు 22వ వచనం చూడండి, అక్కడ ఏం రాస్తుందో. యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. చప్పట్లు కూడా దేని మైపచ్చు. నీతిమంతుని తల మీదికి. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం కాదు వెతుక్కోవాల్సింది, నాలో నీతి ఉందా లేదని నువ్వు చెక్ చేసుకోవాలి. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి కాదు నువ్వు వెతుక్కోవాల్సింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నాలో నీతి ఉందా లేదా అని ఇప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి. నువ్వు పరీక్షించుకొని నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నీతి. ఇప్పుడు అక్కడ ఏం రాసింది? నీతిమంతుని తల మీదికి. ఇప్పుడు ఉండాల్సింది ఆశీర్వాదమా, నీత్యా? కానీ మనం ఏం వెతుకుతున్నాము? చెప్పాలి, ఏం వెతుకుతున్నాం? నోరు తెరిస్తే అదే, ఫాస్టింగ్ ప్రార్థన అదే, ఏ ప్రార్థన అదే, మోకాళ్ళంగిన అదే, ఏం చేసినా అదే, ఒకటే మాట అడుగుతాం. పిచ్చి కుక్కకు పురుగులు పడి ఊర్లో తిరిగినట్టు ఆశీర్వదించుదేవా, ఆశీర్వదించుదేవా, ఆశీర్వదించని అడగడంలో తప్పు లేదు, వినడంలో తప్పు లేదు, మాత్రం రానికి రాదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీతిమంతుని తల మీదికి. అంటే ఇప్పుడు నీ లోపల ఏం కనబడాలి దేవునికి? నీతి. నీలో నీతి కనబడగలిగితే, ఆ నీతి దేవుడు ఎంచగలిగితే, ఆ నీతి దేవుని ఇగడను దానాలు చేయడం ద్వారా, ధర్మాలు చేయడం ద్వారా, గొర్రె మేకలు ఇవ్వడం ద్వారా, రక్తాన్ని ఇవ్వడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా, వీటి ద్వారా నీతి కలగదు. నీలో ఉన్న మాలిన్యమును ఉన్న పాటన దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నీ జీవితం సరి చేసుకుని క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడి ఆయన వాక్యము చేత కట్టబడి ఆయన వాక్కులో నువ్వు నడుస్తున్నట్లయితే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.